సివిల్ మెకానికల్ వారికి లక్షలు. టెక్లా SGS2 ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్, ఐఫెల్ టెక్ సొల్యూషన్స్, హైదరాబాద్. ప్రేమ పేరుతో నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడు. తీరా అవసరం తీరాక ఆమెను అప్పుల పాలు చేసి ముఖం చాటేశాడు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం అక్కుపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని బాధిత లక్ష్మిని నమ్మించారు. అతని మాటలు నమ్మి అప్పులు కూడా చేశానని, కానీ ఇప్పుడు అతడు తనను మోసం చేసి వెళ్లిపోయాడని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తుంది. న్యాయం కోసం ఆమె ఇప్పుడు అధికారుల గడపలు తొక్కుతోంది. ఈ క్రమంలో ఆమె తన విన్నపాన్ని ఇలా వివరిస్తుంది. నాకు ఎస్పీ గారు అలాగే స్థానిక కోవూరు పోలీస్ స్టేషన్ అధికారులు ఖచ్చితంగా న్యాయం చేయాలి. అంతేకాకుండా ఎమ్మెల్యే ప్రశాంతి మేడం కూడా నా పరిస్థితిని అర్థం చేసుకుని నాకు అండగా నిలబడి న్యాయం చేయాలి. నా పేరు లక్ష్మి. మేము ఉండేది కోవూరు మండలం. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను, డిజిటల్ మార్కెటింగ్. సో ఆ అబ్బాయి నాకు అక్కడ పరిచయం అయ్యాడు. మొదట మాది స్నేహంగానే ఉండింది. స్నేహం కాస్త ప్రేమగా మారింది. ప్రేమగా మారడంతో నేను మా అమ్మమ్మ నాన్నకి చెప్పుకున్నాను. మా అమ్మమ్మ నాన్నకి చెప్పి మా అమ్మమ్మ నాన్నకి ఒప్పించుకున్నాను అబ్బాయి ప్రేమిస్తున్నాడని. సో మా అమ్మమ్మ నాన్న ఒప్పుకున్న తర్వాత అబ్బాయి మా ఇంటికి రావడం పోవడం ఇలా జరిగింది. అబ్బాయి నాకు పరిచయం అవడంతో నా అప్పులు ఉన్నాడు, క్రెడిట్ కార్డు అప్పులతో ఉన్నాడు. ఆ విషయం నాకు తెలుసు. అయితే నేను అబ్బాయి బాధ్యత తీసుకున్నాను సార్. అంటే ఇలాగా పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. పెళ్లి చేసుకుంటాను, ఎటువంటి పరిస్థితులు వదలనని చెప్పాడు. సో మా అమ్మమ్మ నాన్న ఒప్పుకున్నాడు కదా అనేసి నేను అబ్బాయి బాధ్యత తీసుకొని అబ్బాయికి పూర్తి సపోర్ట్గా ఉన్నాను. అయితే నేను ఎందుకు సపోర్ట్గా ఉన్నానంటే సార్, ఇప్పుడు అబ్బాయి అప్పులు చేస్తున్నాడు కదా, ఆ విషయము వాళ్ళ అత్తకు తెలిస్తే ఇంట్లోకి రానీదు, చేయనీదు, చెందనీదు. పాపం వాళ్ళ అమ్మకి ఇంట్లో ఉండడానికి కూడా స్థానం పోతుంది అని చెప్పి పాపం అబ్బాయి జీవితం పోతుంది. అబ్బాయి జీవితము పోతే అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాడని ఒక ఉద్దేశంతో నేను అబ్బాయి అప్పులన్నీ నేను కట్టడం జరిగింది సార్. అప్పులు కట్టే విషయం కూడా మా అమ్మ మా నాన్నకి తెలీదు. ఇప్పుడు అబ్బాయి మోసం చేశాడని నేను చెప్పడం లేదు, కానీ అబ్బాయి నన్ను చాలా ప్రేమగా చూసుకున్నాడు. చాలా కేర్గా చూసుకున్నాడు. నా జీవితం కోసం మా అమ్మ మా నాన్న కూడా ఆలోచించలేదు. మా అమ్మ మా నాన్న కన్నా ఎక్కువగా ఆలోచించేవాడు సార్. అసలు నన్ను ఎప్పుడు విడిచిపెట్టేవాడే కాదు. అంత ప్రేమగా చూసుకున్నాడు కాబట్టి నేను అబ్బాయి జీవితంలో అంత సపోర్ట్గా ఉన్నాను. కానీ ఏటైందంటే 2 years మేము మంచిగానే ఉన్నాం. అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక 4 నెలలు ఉన్నాడు సార్. 4 నెలలు ఉన్నాడు, చేశాడు, చెందాడు. కానీ మేము హైదరాబాద్లో వచ్చి 1.5 years కలిసే ఉన్నాం. ఒకే ఇంట్లో కలిసే ఉన్నాము. ఈ అబ్బాయి ఖచ్చితంగా మోసం చేయడు, నా జీవితం నిలబడతాడు అన్న ఒకే ఉద్దేశంతోనే నేను ఇదంతా చేశాను సార్. పొరుగుపోయింది మా ఏరియాలో అందరికి తెలుసు సార్. అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సాను. మా కాలనీ మొత్తానికి తెలుసు, మా ఊరు మొత్తానికి తెలుసు, మా కుటుంబంలో మా చుట్టాలకు కూడా తెలుసు సార్. ఇప్పుడు నేను తల కూడా ఎత్తుకోలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు నన్ను నడి రోడ్లో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎటువంటి సమాధానం కూడా చెప్పలేదు సార్. నేను ఒంటరిదాన్ని అయిపోయాను. మోసం చేశాడో లేదో నాకైతే తెలియదు, కానీ నన్ను అన్యాయం చేసేది ఖచ్చితంగా వెళ్ళిపోయాడు సార్. ఇప్పుడు నా జీవితం పాడైపోయింది. అబ్బాయి ఉండేది పలాస సార్, అక్కుపల్లి, వజ్రపు కొత్తూరు మండలం. ఎస్పీ సార్కి నేను కంప్లైంట్ ఇచ్చాను సార్. ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అబ్బాయిని తీసుకొచ్చి నాకు న్యాయం చేయాలి సార్. న్యాయం చేసి నాకైతే పెళ్లి చేయాలి. ఎందుకంటే నా జీవితం పోయింది. నేను మా ఊళ్ళో తల కూడా ఎత్తుకోలేను సార్. ఇప్పుడు అబ్బాయి వదిలేసి నాకైతే జీవితమే ఉండదు. నాకు అసలు ఆరోగ్యమే బాగలేదు. అబ్బాయి వచ్చేంత వరకు నేనైతే ట్రీట్మెంట్ చేయించుకోను సార్. ఒకవేళ ట్రీట్మెంట్ చేయించుకోకుండా నాకేమైనా సీరియస్ అయితే మాత్రం అది ఖచ్చితంగా అబ్బాయితో పూచి అవుతుంది. ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగలేదని తెలిసి కూడా అబ్బాయి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నమ్మి మోసపోయిన లక్ష్మికి చట్టం మరియు ప్రజాప్రతినిధులు అండగా నిలబడతారా? రామకృష్ణపై చర్యలు తీసుకుంటారా? వేచి చూడాలి. సుమన్ టీవీ న్యూస్, ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.